ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం. శ్రీ రుక్మిణి పాండురంగస్వామి జాతర రథోత్సవ మహోత్సవంలో టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు జరిపారు. దేవుని కంది గ్రామంలో శ్రీ రుక్మిణి పాండురంగస్వామి జాతర రథోత్సవం ఘనంగా జరిపారు. చిన్న సాయి శ్రీరామ్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించిన జాతర మహోత్సవంలో తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు జరిపారు. విద్యుత్ దీపాల వెలుగులో కళాకారుల ఆటపాటలతో, ఆర్కెస్ట్రా డాన్సులతో ఉత్సాహంగా జరిగిన జాతర కార్యక్రమంలో సునీల్ దేశ్ముఖ్, దీపక్ దేశ్ముఖ్ కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు ఆంజనేయులు, రఘుగౌడ్, మోతిలాల్ నాయక్, అంకని ప్రవీణ్ కుమార్, గడ్డం తులసీరాం, మహేష్ గౌడ్, ప్రకాష్, కొత్తపల్లి, కంది మండల్ మైనారిటీ ప్రెసిడెంట్ అషద్ ఖాన్, నాని మరియు కంది గ్రామ పెద్దలు, ప్రజలు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రథోత్సవం అనంతరం రంగురంగుల రావణాసుర దహనం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ, గత 5 సంవత్సరాలుగా చిన్న సాయి శ్రీరామ్ ఆధ్వర్యంలో కంది జాతర ఘనంగా జరుపుతూ కంది గ్రామ ప్రజలకు సేవ చేస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో శ్రీరామ్ను కంది గ్రామ ప్రజలు ఆశీర్వదించి గెలిపించాలని కోరారు.
DJ Amarna. Today from Dhagal Sayanaku, Bhatne Swagata, Swagata Samajariyu, Adamaka. Today from Telangana Films, Swagata Vagye Korudu, Darshakulu. వాళ్ళు వినే ప్రతి ఒక్క మాట వారి నోట వింటూ ఉంటాం. వచ్చేసినటువంటి తెలంగాణకు ఆత్మీయ స్వాగత శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి నుంచి చక్కటి ఇటువంటి మన ముందు విధంగా ఒకసారి గట్టిగా చెప్పటకు మనకు స్వాగతం. మిగతా వాళ్ళందరూ కూడా కొంచెం సహకరించాలి. ఇతర వాళ్ళందరూ కూడా స్టేజ్ దిగాలని. మా అల్లు అర్జునులు, మా జూనియర్ ఎన్టీఆర్లు, మీ అందరికీ నమస్తే. మరి మీకు చెప్తే వాళ్ళ ఆడవాళ్ళ కోపం వస్తుంది కదా. మా నయనతారాలు, మా త్రీషాలు, మా శ్రీలీలాలు, మీ అందరికీ కూడా నమస్తే. ప్రత్యేకంగా మీరు జరుపుకున్నటువంటి ఈ యొక్క శ్రీ పాండురంగని యొక్క రథోత్సవాన్ని పురస్కరించుకొని ముందుగా పాండురంగని యొక్క గీతం ద్వారా నేటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం.
ఇట్లా బాణం వేసిన స్టిల్ అంతే. మా సార్ క్యాప్చర్ చేస్తారు మంచిగా. నేను తర్వాత ఎడిట్ చేసుకుంటాను మరి. మరి ఇప్పుడే పాండురంగ స్వామి జాతర సందర్భంగా మరి ముఖ్యంగా ప్రతి సంవత్సరం కూడా చూస్తున్నాము. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి దీనికి అంతటి కూడా కారకులు, కర్త, కర్మ అన్నీ కూడా ఎవరు ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన మరి ఆ వ్యక్తి ఎవరని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరు కనిపిస్తుందా మనిషి? మరి శ్రీరామ్. మరి ఇప్పుడు దంపతులు ఉన్నారు ఇక్కడ, సౌమ్య శ్రీరామ్. మరి కందిలో మరి మీరందరూ కూడా భాగస్వాములై మరి పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తున్న శ్రీరామ్ గారికి, అలాగే వేదికపై ఉన్న ఆంజనేయులు గారికి, రఘు గారికి, మోతిలాల్ గారికి, మరి ప్రవీణ్ గారికి, అందరికీ తెలిసిందే ఎంతో భక్తితో మరి ఉండి మరి దేవుని ప్రత్యక్షమయ్యే వరకు కూడా తను చేసిన క్రియలన్నీ కూడా మన సినిమా రూపంలో చేయడం జరిగింది. అలాగే ఇక్కడ చేసిన కళాకారులు మరి నరసింహస్వామి రూపం మనం చూసినాం. మరి అలాగే వివిధ రకాల మిమిక్రీ కూడా చేయడం జరిగింది. మరి ఇక్కడ వాణిజ్యం ఉన్న సోదరులకు అందరూ కూడా నమస్కరిస్తూ, పోలీస్ శాఖ వారికి, మిగతా శాఖలందరూ కూడా నాకు నమస్కారాలు. మరి ఇలాంటి జాతరలు చేస్తున్నానంటే మనం తరతరాలుగా వస్తున్న పద్ధతులు. దేవుణ్ణి ఒక్కరోజు రాత్రితో మీరు ఇక్కడ ఉంటారు, కళ్యాణం చేస్తారు, రథోత్సవం చేస్తారు, మరి రకరకాలైన కార్యక్రమాలు చేస్తూ దేవుని సన్నిధిలో నిమగ్నమైపోయి ఉంటారు. సంవత్సరం అంతా కూడా మన పనులు మన పట్ల ఇక్కడ మాత్రం దీపావళి తర్వాత మరి ఈ జాతర జరుగుతుంది. నాకు గుర్తొస్తుంది ఎప్పుడు ఈ జాతర అనగానే, నేను సంగారెడ్డిలో చిన్నగా ఉంటుంది, 3వ తరగతి 4వ తరగతి చదివేటప్పుడు కూడా మధ్యలో ఒక దారి ఉంటుంది. ఐటీఐ కాడ నుంచి దారిలో చీకట్లో నడిచి ఈ జాతరకు వచ్చి మేము దర్శనం చేసుకునే వాళ్ళం. చలి పుట్టినా కానీ మరి ఆ దేవుని చూడాలి, భక్తితో ఉండాలని చెప్పి మరి మేము నడుచుకుంటూ వచ్చేవాళ్ళం. మరి ఈరోజు ఇంతమంది ఉన్నారు. మీ అందరు కూడా ఆ దేవుడు ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో మనందరినీ కూడా చల్లగా ఉంచాలి. ముఖ్యంగా మన ఆశీర్వదించాలి, సమ్మెను కూడా ఆశీర్వదిద్దాం. కంది గ్రామం తరపు నుంచి మనందరం కూడా కోరుకునేది దేవుడిని చల్లగా ఉంచాలని, మనకున్న వేదలు అన్నీ కూడా ఇందులో మనం దేవుని సమక్షంలో చల్లగా ఉండాలని కోరుకుంటూ, మరి ఒక్కసారి మనకున్న సమయంలో మన ముందుకెళ్దాం. మన శ్రీరాముని సౌమ్యాన్ని ఒక్కసారి ఆచరిద్దాం. జగ్గారెడ్డి గారు ఆల్రెడీ ఎక్కడా డిక్లేర్ చేయలేదు, ఓన్లీ శ్రీరామ్ని సర్పంచ్గా చేస్తానని ఒక మాట చెప్పడం జరిగింది. మా కార్యకర్తలు కూడా ఏమనుకుంటారంటే వేరే గ్రామంలో కూడా మమ్మల్ని కూడా డిక్లేర్ చేస్తే బాగుండు అని అనుకుంటున్నారు. కానీ జగ్గారెడ్డి మనసులో ఎందుకు వచ్చిందో తెలియదు, మరి డిక్లేర్ చేసిండ్రు. ఆ డిక్లేర్ చేసిన ఆ మాటను మీరందరూ కూడా నిలబెడతారని నేను ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. జై పాండురంగ స్వామి. చిన్న శ్రీరామన్న జయ హో శ్రీరామ.
అందరూ ఒకసారి గట్టిగా ఓడేసుకోండి. శ్రీనాథం గారు మాట్లాడవలసింది. ముందుగా శ్రీ రుక్మిణి పాండురంగ సమేత జాతరకు విచ్చేసిన భక్తులకు, వివిధ నుండి గ్రామాల నుంచి వచ్చిన భక్తులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఈ జాతర జరుపుకునేది ఈరోజు నేటికి 200 సంవత్సరాల ఈ గుడికి ఏదైతే చరిత్ర ఉందో ఈ రోజుకి 200 సంవత్సరాలు అవుతుందని మనకు పురాణంలో చూసుకోవచ్చు. అలాగే ఈ జాతర చేయాలన్న ఆలోచన ఎట్లొచ్చిందో నాకు తెలియదు, కానీ నేను జాతర చేద్దామని అనుకున్నా. నా మిత్రులతోటి నేను కూడా కొన్ని రోజులు కూడా నేను చాలా సూచించిన. అలాగే పాండురంగ స్వామి ఆశీస్సులు నాపై ఉన్నాయి కాబట్టి గత 5 సంవత్సరాల నుండి నేను ఎంత అంగరంగ వైభవంగా నేను జాతర చేస్తున్నా అంటే మీ అందరి ఆశీర్వాదం, మీ అందరి కృప నేను నాపై ఉన్నదని నేను కోరుకుంటున్నాను. ఇలాగే ప్రతి సంవత్సరం వచ్చి ఇక్కడ ఉన్న అందరినీ ఇట్లా మమ్మల్ని సన్నగా ఆశీర్వాదం దీవిస్తారని కోరుకుంటున్నాను. అమ్మ అందరికీ ఒక చిన్న విజ్ఞప్తి, నేను పెళ్ళి చాలా గ్రాండ్గా చేసుకోవాలని అనుకున్నాను. ఈవే నా సతీమణి పేరు సౌమ్య. అయితే పెళ్ళి చాలా గ్రాండ్గా చేసుకోవాలని నేను అనుకున్నా. ఈవే చెప్పింది వద్దు అంతగానో గ్రాండ్ ఎందుకని. ఒక చిన్న టెంపుల్లో ఒక మంచి మాకు ఒక మొక్కుబడి, మాకు ఒక సెంటిమెంట్ టెంపుల్, ఆ టెంపుల్కి పోయి ఇద్దరి కుటుంబాలను మేము ఒప్పించుకొని అక్కడనే ఆ టెంపుల్లో మేము పెళ్లి చేసుకోవడం జరిగింది. అలాగే మీ పెళ్లి చేసుకున్నాక నేను అందరికి నా గ్రామానికి, ఎందుకంటే నేను ఒక మంచి పేరు ఉంది నాకు, నేను ఒక రిసెప్షన్ పెట్టి నా ఊరందరికి ఒక మంచి ఫంక్షన్ చేయాలని అనుకుంటే రిసెప్షన్ కూడా వద్దు, అంతగానం ఆ డబ్బులు మన సమాజ సేవానికి మనం ఉపయోగించుకుందాం కదా, నువ్వు జాతరలే 30-40 లక్షలు పెట్టి చేస్తున్నావు, రిసెప్షన్ అంటే ఇంకా నీకు డబల్ అవుతుంది, అంతగానం ఆ డబ్బులు కూడా మొత్తం మనకు మన ఉన్నత మనం సమాజ సేవానికి మనం ఉపయోగించుకున్నాం. ఎంతో మంది గరీబ్ వాళ్ళు ఉన్నారు, ఆ డబ్బులు కూడా ఇట్లాంటి చేయాలి, ఇలాంటి సేవలు చేయాలని మొత్తం నాకు సూచించడం జరిగింది. ఈమె కూడా ఒక రాజకీయ కుటుంబం నుంచి వచ్చింది. మెదక్లో 20 వార్డ్ కౌన్సిలర్గా గెలిచి ఇవే ఇక్కడ రావడం. ఇప్పుడు మేము రాజకీయంలో పరిచయం అయ్యి మేమిద్దరం కలవడం, మేము ప్రేమించి పెళ్లి చేసుకోవడం కూడా జరిగింది. అలాగే మీ అందరి ఆశీస్సులు మా ఇద్దరిని ఆశీర్వదిస్తారని ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాం. ఆ రిసెప్షన్ డబ్బులు ఏం సేవ చేసామో మనం ఇప్పటికే ఎన్నో కష్టాలు పడి మనం ఇంత సేవ చేస్తున్నాం కదా, ఏం చేసామని అంటే ఒకరోజు టైం అని అడిగింది నాకు. నేను ఒక రోజు 2 రోజులు టైం ఇచ్చిన, చెప్పలే, నేనే ఆలోచించిన, అరే మంచిగా చెప్పింది కదా అని. ఒక పెళ్లి చేయాలంటే ఒక తల్లిదండ్రులు ఎంత బాధపడతారో, ఒక ఆడబిడ్డ పెళ్లి చేయాలంటే ఒక తండ్రి ఎంత కష్టపడతాడో ఆ తల్లి చూస్తుంది, ఆ తల్లి ఎంత కష్టపడుతుందో ఆ బిడ్డ చూస్తుంది. ఆ తల్లిదండ్రుల బాధ అందరూ ఎంతమంది ఎట్లా చూసుకుంటున్నారో, ఆ పాప ఎంత కుమిలిపోతుందో, అబ్బా నేను నా తల్లిదండ్రులకు భారమైందా అనే ఒక ఆడబిడ్డ ఎంత అయితే బాధపడుతుందో, అట్లాంటి ప్రతి ఒక్క గరీబ్ ఆడబిడ్డలకు నేను మీకు తోడుగా ఉంటా, మీ అందరికి అన్నగా ఒక ఇంటికి ఒక పెద్ద కొడుకులాగా ఉంటా అని నేను సూచిస్తున్నా. ఇట్లాగే ఈ జాతర అయితే ఎంత అంగరంగ వైభవంగా జరుగుతుందో అలాగే ఒక టైం ఉంటుంది. ఆ